మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈరోజు మనం చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ వెయిట్ మేనేజ్మెంట్ కోసం, ఎస్పెషల్లీ పొట్ట భాగాన మజిల్స్ టోన్ అవటానికి ఏ ఎక్సర్సైజ్ చేయాలో చూద్దాం. సో దానికన్నా ముందు అసలు మీరు పర్టికులర్గా వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారంటే వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద సైన్స్ అండి. అందరూ తినేసి లావ్ అవుతారనేది అబద్ధం. సో ఎందుకు లావ్ అయ్యారో తెలుసుకోండి. థైరాయిడ్ ఉందా, తొందరగా లావ్ అయిపోతారు. ఆర్ హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా తొందరగా లావ్ అయిపోతారు. విపరీతమైన స్ట్రెస్ తీసుకున్న వాళ్ళకి కుండ లాంటి పొట్ట ఉంటుంది. అంటే ఎంత గట్టిగా ఉంటుంది అంటే ముట్టుకుంటే టైట్గా ఉంటుంది. దాన్ని కూడా స్ట్రెస్ మూలన వచ్చిందంటారు. సో రూట్ కాజ్ కనుక్కొని దాని గురించి వర్కౌట్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది ఫస్ట్ మనం కనుక్కుంటే తొందరగా మసిల్స్ టోన్ అవ్వటానికి ఆర్ సన్నబట్టాకి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ఈరోజు ఈ ఎపిసోడ్లో చాలా సింపుల్ ఎక్సర్సైజ్ చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు మనం సింపుల్గా ఇంట్లో ఎక్సర్సైజెస్ ఎలా చేసుకోవాలి అబ్డామినల్ మసిల్స్ టోన్ అవటానికి. ఎస్పెషల్లీ ఇది అందరికీ ఉపయోగపడుతుంది. బికాస్ అబ్డామిన్ దగ్గర తొందరగా స్టోర్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ పెళ్ళి అయ్యి డెలివరీస్ అయిన తర్వాత ఉమెన్కి సాగింగ్ అనేది ఉంటుంది. పొత్తి కొడుపు కింద బాగానే ఉంటుంది, అంటే ఇలా జారిపోయినట్టు ఉంటుంది. అది టోన్ అవటం చాలా చాలా ఇంపార్టెంట్. కానీ డెలివరీస్ అయిపోయిన వెంటనే ఆర్ ఇంకేదన్నా ప్రాబ్లం వలన మీకు అబ్డామిన్ పెరిగితే వెంటనే స్ట్రెస్ అవ్వద్దు. అది సహజం. పొట్ట అనేది సహజంగానే వస్తుంది. సో అది తగ్గటానికి కూడా కొంచెం టైం పడుతుంది. అండ్ ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్. డెలివరీ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ అవుతాకి కొంచెం టైం పడుతుంది. సో అంత బేబీ 9 months మోసినప్పుడు వెంటనే ఫ్లాట్ ఎలా అయిపోతుంది చెప్పండి. సో మీరు ఏదైతే స్క్రీన్ల మీద చూస్తున్నారో అంత క్విక్గా కనపడేవన్నీ సర్జరీస్, లేదు అంటే ఒక శరీర తత్వం బట్టి కూడా ఉంటుంది. అంటే మీ ఇంట్లో తొందరగా హీలింగ్ కెపాసిటీ మీ మదర్కి, అమ్మమ్మలకి, ఇంకా జనరేషన్స్కి అది ఉంటే, అది మీకు వస్తే తొందరగా కొంతమంది నార్మలైజ్ అయిపోతారు. లేదు అంటే కొంతమందికి టైం పడుతుంది. కానీ కొంతమందికి 6 నెలలు పడచ్చు, కొంతమంది సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలకైనా. మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కన్సిస్టెంట్ చేస్తే ఖచ్చితంగా టోన్ అవుతాయి. అలాగే స్ట్రెస్ ఉన్న వాళ్ళకి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్తో పాటు ఈ ఎక్సర్సైజెస్ చేస్తే ఖచ్చితంగా టోన్ అవుతాయి. పొట్ట మసిల్స్ టోన్ అవటం అనేది ఫస్ట్ అబ్డామినల్ ఎక్సర్సైజ్, లోవర్ అబ్డామిన్ ఎక్సర్సైజ్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో దానికోసం మనము కింద పడుకోలేని వాళ్ళు బెడ్ మీద పడుకుని కూడా చేయొచ్చు. కానీ పొట్టకు సంబంధించిన ఏ ఎక్సర్సైజ్ అన్నా కూడా పీరియడ్స్లో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్, అలాగే రీసెంట్గా అబ్డామినల్ సర్జరీస్ అయిన వాళ్ళు, హర్నియా ఇష్యూస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేస్తేనే మంచిది. నార్మల్ వాళ్ళు కూడా చేసేటప్పుడు మీకు నొప్పి ఎక్కువగా అనిపిస్తే మాత్రం అవాయిడ్ చేయకుండా జస్ట్ 10 చేసే బదులు 2 చేయండి. కన్సిస్టెంట్గా స్లోగా పెంచుకుంటా వెళ్ళండి, ఒకటేసారి ఎక్కువసేపు చేయకుండా. ఓకే, నా ఇప్పుడు అబ్డామినల్ ఎక్సర్సైజ్ పొట్ట తగ్గటాకి ఆర్ టోన్ అవటాకి మజిల్స్కి చేతులు హిప్స్ కింద పెట్టి రైట్ లెగ్ అప్, హోల్డ్, మోకాల్ని 30 degreesలో లిఫ్ట్ చేసి 1 2 3 4 5 6 7 8, అలాగే 60 1 2 3 4 5 6 7 8, అలాగే 90 1 2 3 4 5 6 7 8, అలాగే మళ్ళీ 60లో కాసేపు హోల్డ్ చేసి మళ్ళీ 8 కౌంట్ చేయండి. అలాగే 30. ఎత్తినప్పటికన్నా డౌన్ చేసేటప్పుడే కొంచెం ఎక్కువ మీకు ప్రెషర్ పడుతుంది. అండ్ 90 చాలా ఈజీ. 30 60 కొంచెం కష్టంగా ఉంటాయి, కానీ అదే మెల్టింగ్ పాయింట్ అన్నమాట. ఇంకొక లిఫ్ట్ చేయండి. 30 1 2 3 4 5 6 7 8, అలాగే 60 1 2 3 4 5 6 7 8 90 1 2 3 4 5 6 7 8 60, మళ్ళీ 8 కౌంట్ చేయండి. ఇబ్బందిగా ఉందంటే 5 చేసి కూడా ఆపేసేయచ్చు. అలాగే 30 డౌన్. ఇప్పుడు వార్మప్ లాగా పనిచేసింది అనమాట. ఇప్పుడు బాగా
తెలియాలి అంటే 2 కాళ్ళని లిఫ్ట్ చేయాలి. 30. 1 2 3 4 5 6 7 8 60. 1 2 3 4 5 6 7 8 90. 1 2 3 4 5 6 7 8. అలాగే మళ్ళీ 60. డౌన్ చేసినప్పుడు కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, కంగారు పడద్దు, దట్స్ ఓకే. నా 30. ఎంతసేపు వీలైతే అంతసేపు ఉంచండి. 1 2 3 4 5 6 7 8. డౌన్. రెండో ఎక్సర్సైజ్ పవన ముక్తాసనంలో వేరియేషన్. ఎలా చేయాలి అంటే ఎడం కాల్ని మీ వైపు లాక్కుని హోల్డ్, కుడి వైపుని పైకి లిఫ్ట్ చేసి 1 రొటేషన్ అనమాట, క్లాక్ వైజ్. 2 3 4 5 6 రివర్స్. అలా పెంచుకుంటూ వెళ్ళచ్చు. 15 కూడా చేయొచ్చు, 20 కూడా చేయొచ్చు, కానీ సడన్గా ఒకటేసారి చేయొద్దు. ఇంకో కాల్ని, ఈ కాల్ని మడుచుకుని 1 2 3. ఇలా తల పైకి ఎత్తి ఇబ్బందిగా ఉందంటే తల డౌన్ చేసుకుని కూడా చేయొచ్చు. కొంతమందికి తల గాల్లో పెడితే మెడలు లాగుతాయి, సో అలాంటి వాళ్ళు హెడ్ డౌన్ కూడా చేసుకోవచ్చు. రొటేషన్, రిలాక్స్. కాళ్ళ నుండి ప్రెస్ చేసుకుని శవాసన్. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ అనేది ఏదైనా ఒక ఎక్సర్సైజ్ కానీ ఆసనం కానీ ఫస్ట్ టైం చేయంగానే ఎక్కువసేపు చేయకండి, ఎక్కువసేపు హోల్డ్ చేయొద్దు. స్లోగా పెంచుకుంటా వెళ్ళండి నిదానంగా. చేసేటప్పుడు కాన్షియస్గా, అంటే మీరు ఫీల్ అవుతూ ఎక్కడ ప్రెషర్ పడుతుంది, అసలు ఏం జరుగుతుందో చూస్తూ చేయండి. 2, దేనికైనా వెయిట్ రిడక్షన్కి సంబంధించినవి ఏవైనా మీరు కావాలి అనుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ డైట్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. మీరు ఇంట్లో ఆహారం తినండి, టైం మేనేజ్మెంట్ చేయండి, కాంప్లికేటెడ్ చేయొద్దు. తినే ఆహారంని ఎంత సింప్లిఫై చేయండి. సడన్గా అన్నం మానేసేసి సాలడ్ మాత్రమే తిన్నారు అంటే ఓన్లీ ఫైబర్ వెళ్తుంది, అప్పుడు మనకి కార్బోహైడ్రేట్స్ కావాలి. కార్బోహైడ్రేట్స్ ఎస్పెషల్లీ ఎనర్జీ ఇస్తుంది. అలానే కార్బోహైడ్రేట్స్ మొత్తం 0 చేస్తే బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా జరగదు. సో మీరు ఏమన్నా స్టార్ట్ చేస్తే ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి డైట్ స్టార్ట్ చేయండి. లేదు అంటే సింపుల్ డైట్, అమ్మమ్మలు నానమ్మలు ఏం తినేవాళ్ళు దాన్ని కొంచెం మోడిఫికేషన్. అప్పుడు ఫిజికల్ యాక్టివిటీ, అంటే పని ఎక్కువ ఉండేది కాబట్టి వాళ్ళు అంత అన్నం తిన్నా అరిగించుకునేవాళ్ళు. మనకు పని తక్కువ అయింది ఫిజికల్గా కాబట్టి మనం అన్నం తగ్గించి 2 కూరలు పెంచుకుంటా వెళ్ళండి. మజ్జిగలు ఎక్కువ తాగండి. అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా బ్లోటింగ్ మూలన పొట్ట ఎక్కువ ఉంటుంది. సో దానికోసమని ఫస్ట్ పరగడుపున టీ కాఫీలు తాగడం ఫస్ట్ మానేయండి. సో మీరు చాలామంది అంటారు పొద్దున్న దాకా బాగానే ఉంది, మోషన్ అయింది, అంత బాగానే ఉంది, కొంచెం టీ తాగంగానే ఇట్లా పొట్ట బయటకు వచ్చేసింది అంటే అది ఊరికి అలాగ వచ్చేసేదు, గ్యాస్ ఫీల్ చేస్తున్నారు మీరు. సో ఎంటీ స్టమక్తో టీ కాఫీలు ఫస్ట్ మానేసేయండి. ఏదన్నా సరే ఒక ఫ్రూట్ అయినా నట్స్ అయినా ఏదన్నా తీసుకుని కాసేపు అయిన తర్వాత మీరు టీ కాఫీ, ఉట్టిగా పరగడుపుని మాత్రం ఎప్పుడు టీ కాఫీలు మాత్రం తాగకూడదు. అలాగే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అంటే అసలు ఎందుకు వస్తుందో చూసుకోండి. అది తక్కువ మీరు ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా కూడా మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. సో ఏదైనా ప్రాక్టికల్గా చేయండి. ఇన్ని రోజుల్లో వచ్చిన పొట్ట 2 రోజుల్లో తగ్గిపోదు. సో అందుకోసమని మీ మార్జిన్ ఎప్పుడు నేను 1 రోజుల్లో 10 రోజుల్లో తగ్గిపోవాలని పెట్టుకుంటే ఆ 10 రోజులు తగ్గకపోతే స్ట్రెస్ ఉంటుంది. ఇది అందుకనే రోజు చేయండి. ఖచ్చితంగా మీకు ఒక 1 రోజుల్లో డిఫరెన్స్ వస్తుంది. అక్కడ నుంచి మీకు మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఇది సింపుల్ ప్రాక్టికల్ తీసుకోండి. మరీ అంటే సడన్గా ఇలా మార్పు కావాలి అనుకుని స్ట్రెస్ అయిపోతే అది తగ్గదు కదా. ఎక్కడన్నా పట్టేయటము, లేకపోతే సడన్గా మీరు లెగ్ రైస్ ఒకటేసారి 20 సెకండ్స్ 30 సెకండ్స్ హోల్డ్ చేస్తే నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. సో స్లోగా నిదానంగా స్టార్ట్ చేసి కన్సిస్టెన్స్ స్టార్ట్ చేయండి. చేంజెస్ అనేది మీకే కనబడతాయి. సో ఇలాంటి ఎన్నో టిప్స్ ఉన్నాయండి. అలాగే రెగ్యులర్ క్లాసెస్లో స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ హిమాస్ యోగా స్పెషాలిటీ, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్స్ వీటి నుంచి బయటపడతాయి కౌన్సిలింగ్స్ అయినా, అలాగే స్పెషల్ క్లాసెస్ పెద్ద వయసు వాళ్ళకి కూడా ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకుంటే మా టీం వాళ్ళు మా డీటెయిల్స్ అది మీకు అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ.